హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలోని అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మంచి చిట్కాలేంటో చూసేద్దాము. మనందరం కూడా డ్రై ఫ్రూట్స్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటామండి. ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకునేటప్పుడు అవి ఒక్కొక్కసారి మెత్తబడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి బయట పెట్టినా కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి మెత్తగా అయిపోతాయి. అలా మెత్తగా అవ్వకుండా మనం కొనుక్కునేటప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో అదే విధంగా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. మనం బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యాన్ని కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్లో కనుక వేసుకొని బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా వేసి పెట్టుకోవడం వలన డ్రై ఫ్రూట్స్ అనేవి మెత్తబడకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు చూద్దాము. మనం బ్యాంగిల్స్ అనేవి సారీస్కి మ్యాచింగ్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఇలాగా మనకి బ్యాంగిల్స్లోని చెమ్కీలు అనేవి ఉంటాయి కదా, ఆ చెమ్కీలనేవి ఊడిపోతూ ఉంటాయండి. అవి ఊడిపోయి మన చేతులకి నెక్స్ట్ డ్రెస్ అంతా కూడా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఎక్కువ రోజులు ఆ షైనింగ్ అనేది పోకుండా ఉండాలి అంటే ఇప్పుడైతే ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నాను చూడండి. కొంచెం గోరువెచ్చగా నీళ్ళు తీసుకొని అందులోని ఈ బ్యాంగిల్స్ని కనుక ఇలా వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ ఉంచేసి తర్వాత వాటిని తీసి మనం నార్మల్గా కనుక క్లాత్తో తుడుచుకొని యూస్ చేసుకున్నామంటే చెమ్కీలు అనేవి అస్సలు ఊడిపోవు. మన గాజులు కూడా ఎక్కువ రోజులు అలాగే మెరుస్తూ షైనింగ్గా ఉంటాయండి. ఈ టిప్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి. మనం కాఫీ పౌడర్స్ కొనుక్కునేటప్పుడు లేదంటే హనీ బాటిల్స్ తీసుకొచ్చేటప్పుడు ఇలాగ గ్లాస్ జార్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి కదా, అవి మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం బయట కొనుక్కొని తెచ్చుకునే గ్లాస్ జార్స్ లాగే ఇవి ఉంటాయండి. వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అయితే మనం వీటిని క్లీన్ చేసి యూజ్ చేసేటప్పుడు ఇలాగ పైన పేపర్ది అనేది ఇస్తుంటాడు కదా, అది మనం తీసి పడేస్తూ ఉంటాము. అది పడేసాము అంటే మనకి ఎయిర్ టైట్ కంటైనర్గా అది పనిచేయదండి. దాన్ని అలాగే ఉంచి మనం యూజ్ చేసుకున్నాము అంటే మనకి ఎయిర్ టైట్గా పడుతుంది. అందులో మనం ఏం స్టోర్ చేసుకున్నా అవి పాడవకుండా ఉంటాయండి. వీటిని అయితే నేను కడిగేసి రీయూజ్ చేసుకుంటున్నాను. ఒక దాంట్లోని వాము స్టోర్ చేస్తున్నాను, ఇంకో దాంట్లో మిరియాలు వేసుకుంటున్నానండి. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. చూడడానికి కూడా ముద్దుగా ఉంటాయండి బాటిల్స్. ఇలా మనకి వచ్చేటప్పుడు అవి పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోండి. నచ్చితే కనుక తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. మనం బ్యాంగిల్స్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకొని క్యారీ చేస్తూ ఉంటాము. బ్యాంగిల్స్ అయితే మనకి పగిలిపోతూ ఉంటాయి కదా, అలా పగిలిపోకుండా ఉండాలి అంటే ఇలాంటివి మనవి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, మనం వాడేసిన తర్వాత కొంచెం అవి ఎలాస్టిక్ అయిపోయి లూజ్ అయిపోయి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బ్యాండ్స్లోని బ్యాంగిల్స్ కనుక స్టోర్ చేసి తీసుకెళ్ళాము అంటే బ్యాంగిల్స్ అనేవి హ్యాండ్ బ్యాగ్లో ఒక చోట ఉంటాయి. మెస్సీగా అవ్వకుండా మనకి కొంచెం అవి పగిలిపోకుండా నీట్గా ఉంటాయి. పాత హెయిర్ బ్యాండ్స్ని పడేయకుండా ఇలాగా రీయూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుందండి. రెండు విధాలుగా మనకి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. ఇప్పుడు అందరికీ కూడా మనకి హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం అండి. మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి, డాండ్రఫ్ పోవడానికి, నెక్స్ట్ మనకి జుట్టు అనేది చివరన చిట్లిపోతూ ఉంటుందండి. అలా చిట్లిపోయిందంటే మనకి హెయిర్ అనేది పెరగడం ఆగిపోతుంది. వీటన్నిటికీ కూడా మనకి బెస్ట్ రెమెడీ అయితే ఉందండి. ఒక టిప్ని షేర్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ అనేది మనకి కంపల్సరిగా రీగ్రోత్ అనేది అవుతుందండి. ఒత్తుగా మనకి హెయిర్ పెరుగుతుంది. ఇప్పుడు అదేంటో చూద్దాము. ఇది అన్నం వండిన తర్వాత మనం ఉంచుకుంటాం కదా, ఆ గింజండి. ఆ గింజని మనం ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలండి.
మన హెయిర్ బట్టి మనం తీసుకోవాలి. పెద్ద హెయిర్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి షాంపూని అయితే మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీరా షాంపూని యూజ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని తీసుకున్నాను. ఇక్కడైతే ఒక షాంపూ సరిపోతుంది నాకు. మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ మీ హెయిర్ని బట్టి 1 లేదా 2 ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మనం హెడ్ బాత్ చేసేటప్పుడు మామూలుగా షాంపూ అయితే ఎలా చేస్తామో షాంపూ ప్లేస్లోని దీన్ని కనుక చేశారంటే హెయిర్ ఫాల్ అనేది కంపల్సరిగా తగ్గుతుందండి. అలాగే మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేయకూడదండి. మనం అన్నం వంచిన తర్వాత 24 అవర్స్ లోపు అయితే యూజ్ చేసుకోవాలి. నైట్ మనం మామూలుగా ఇది గంజి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ అయితే యూజ్ చేయొచ్చు. అంతేగాని 2-3 డేస్ వరకు దీన్ని అస్సలు యూజ్ చేయకూడదు. 24 అవర్స్ లోపు మాత్రమే యూజ్ చేసుకోవాలి. దీన్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి. నెక్స్ట్ ఆ జుట్టు అనేది చిట్లిపోవడం కూడా ఆగి రీగ్రోత్ అవ్వడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.